తెలుస్తుంది? చాలామంది మీద కేసులు ఉన్నాయి. అంటే నేనేమంటానంటే ఈయన ఆంక్షలు విధించేనా అని అంత అమాయకంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. ఈయనకి నిజంగా మతిమరుపు ఏమైనా వచ్చేసిందా ఆయనకి? Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి బుల్లెట్ ప్రూఫ్ పంపిస్తే నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ లేదంటాడు. అంటే అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. అంటే నెమ్మదిగా నంగనాచిలా కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని లేదంటే ట్వీట్ పెట్టేస్తే జనాలు నమ్మేస్తారు అనుకుంటున్నారా? వాస్తవాలు కదా. మీకు ఒకసారి మీకు వీడియో పెడతానండి. ఆయన బయటకు వెళ్ళేటప్పుడు, ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు, ట్వీట్లో అన్నారు, నేను అదే చెప్తున్నా, ఆయన ట్వీట్ పెట్టేటప్పుడు ట్వీట్లో అబద్ధాలు ఉంటాయి, ఆయన ప్రెస్ మీట్ కూర్చొని మాట్లాడేటప్పుడు అందులో అబద్ధాలు ఉంటాయి. అవి వాస్తవాలు మేము చెప్పాలి కాబట్టి మీకు చాలా క్లియర్గా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఫేస్ అవుతుందేమోనని, జనాలు ఎక్కువ మంది వస్తారు కదా అని ఆయన Z+ సెక్యూరిటీ అనే వ్యక్తిని 3 వెహికల్స్ ముందు పైలట్ వెళ్ళినాయి. అందులో ఒక DSP కూడా ఉన్నాడు. 3 వెహికల్స్ వెళ్ళినాయండి పైలట్. ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నా? ఫస్ట్ నేను వెహికల్ వీడియో చూశాను. 3 వెహికల్స్ నేను చూసుకున్నా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ముందు. నేను పైలట్, ఎస్కార్ట్ కాక ఇంకో 2-3 వెహికల్స్ ఎక్స్ట్రాగా మేము పంపించుకున్నాం. అరే మీరు కంట్రోల్ చేయాల్సిన మీ కార్యకర్తలు మీరు కంట్రోల్ చేయకుండా, అది ఒకటేనండి నేను చెప్తున్నాను. మాట్లాడితే మా భద్రత గురించి మాట్లాడుతున్నారు. అరే నీ వెనకాతల నుంచి అన్ని ఒకడు రపారపామని కోస్తానంటే నువ్వెందుకు మాట్లాడలేకపోయావు ఆ రోజు? అదెందుకు ఆలోచన చేయట్లే? అది సొసైటీ. ఇప్పుడు నీ భద్రత గురించి ఆలోచిస్తున్నావు. నీ కార్యకర్త వల్ల సమాజానికి థ్రెట్ ఉంది ఈరోజు. సొసైటీ భద్రతని ఎవడు కాపాడతాడు? నీ కార్యకర్త నీ ర్యాలీలో నుంచొని రపారపా నరుకుతానని ఒకడంటాడు, కోసేస్తాను ఒకడంటాడు, రాజారెడ్డి రాజ్యాంగం మళ్ళీ తిరిగి రాస్తామని ఒకడంటాడు, ట్వీట్లు ఫేస్బుక్లో నోటుకొచ్చినట్టు పెడతాడు, ఒకడు గొడ్డలు పట్టుకుంటాడు, ఒకటి వేట కొడవలు పట్టుకుంటాడు. కాదండి, ఇప్పుడు నిజంగా నేను ఒకటే అంటున్నాను. నేను ఈరోజు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. నాకు ఒక పైలట్, ఎస్కార్ట్. ఎంతసేపు బయలుదేరుతాను? మీకు ఎందుకు ఫోన్ చేశాను? ఒక 10 నిమిషాల్లో నేను వచ్చేసాను. అంటే పలానా టైం నుంచి పలానా డిస్టెన్స్కి నేను రావడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది కాబట్టి నేను అంత ఎగ్జాక్ట్గా చెప్పుకుంటున్నాను. దారిలో జనాలు అది వస్తే కనుక వాటిని క్లియర్ చేసుకుని రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇతగాడు ఏం చేస్తున్నాడంటే జనాలందరినీ మా పోలీసులు ఎవరైనా గట్టిగా రోప్ పార్టీ పట్టుకుని ఆపారు అనుకోండి, పోలీసులు ఏంటది దాన్ని ఏమంటారు, ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, పోలీసులు వైఖరి నశించాలి అని మాట్లాడతారు. ఈరోజు మీ వాళ్ళేమో ఎలాగో నిజంగా చెప్తున్నా, ఈ మాట అనకూడదు, ఒక ఉన్మాదుల్లో రప్పించుకుంటున్నారు. మీరు రప్పించుకొని ఒక రోప్ పార్టీ పెట్టి, అంటే 90 కిలోమీటర్లు నేను రోప్ పార్టీ పెట్టగలనా? ఊర్లోకి రాగానే అతను దిగితే రోప్ పార్టీ పెట్టగలరు ఎవరైనా? ఆయన దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తే రోప్ పార్టీ పెట్టగలరు. నువ్వు వెహికల్తో వెళ్తుంటాను, హైవే మీద వెళ్తుంటాను, 90 కిలోమీటర్ల మీద వెళ్తుంటాను అంటే రోప్ పార్టీ పెట్టమంటే ఎలా అవుతుంది? నువ్వు 90 కిలోమీటర్ 80 నుంచి 90 కిలోమీటర్లు వెళ్ళడానికి నీకు ఎన్ని గంటలు పట్టింది? అంటే మీరు ఏ స్పీడ్లో వెళ్ళారో ఒకసారి ఆలోచించుకుంటున్నారా? ఒకసారి ఆలోచించాలి. మేము ఇవ్వాల్సిన భద్రత మేము